విషయంలో మనం ఎక్కడ కూడా ఆమె స్టైల్లో ఆమె పోతుంది, మా స్టైల్లో మేము పోతాము, అటు ఎంఐఎం స్టైల్ ఎంఐఎం స్టైల్ పోతుంది. మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలి అప్పుడు కదా, ఈ లోపే అక్కడ 2-3 సార్లు ప్రచారానికి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం దుకుడుగానే వెళ్తున్నారు, కాదని చెప్పట్లేదు, కానీ గతంలో కన్నా అధిక స్థానాలు సంపాదిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అదే పంతాలో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలు, అంటే 9 కన్నా ఎక్కువ అంటున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ చూస్తే 14 స్థానాలు తగ్గకుండా కైవసం చేసుకుంటామంటున్నారు, కానీ 3 స్థానాలు ఇంకా పెండింగ్ లో పెట్టుంచారు. ఏ విధంగా బీజేపీ తీసుకున్నటువంటి అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ నుంచి లాక్కున్నటువంటి అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తున్నారు, వారు ప్రచారం చేస్తున్నారు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఈక్వేషన్స్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి మేడం, గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను ఆలోచించడం జరిగినప్పుడు కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతూ వచ్చింది. బీజేపీ ముందుకు వచ్చిన మాట వాస్తవము. ఆ కోణంలోనే దుబ్బాకలోను హుజరాబాద్ లోను మేము గణనీయంగా మంచి ఓట్లతో గెలవడం జరిగింది. అదేవిధంగా మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మరి కొంత తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది బై ఎలక్షన్స్ లో. ఇవన్నీ కూడా ఒక సూచికలు. కాంగ్రెస్ ఎక్కడ లేదు, అడ్రస్ లేకుండా డిపాజిట్ లేనటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే కొన్ని మా ఆలోచనలో, మా ఉయ్యాల్లో, ఎత్తుగడల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల మేము వెనక్కిపోవడము, కాంగ్రెస్ ముందుకు రావడం జరిగింది తప్ప కాంగ్రెస్ కి పాజిటివ్ ఓట్ అయిన వాళ్ళు ఒకవేళ అనుకున్నట్టయితే వాళ్ళ భ్రమల్లో ఉండని అంటే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మోదీ యొక్క హవా, మోదీ యొక్క శివకుమార్ గారు, మీరు ఏదో సారీ వెంకటరెడ్డి గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైపోస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనం జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించి ఎందుకు మిస్సారో అర్థం కావట్లేదు. చెప్తున్నాను అదే చెప్తున్నాను. నేను చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ కు అడ్రస్ లేకుంటుండే అది ఎందుకు ముందుకు వచ్చిందనే దానికి ఒక విషయాన్ని మీ దృష్టికి తెచ్చి, ఇప్పుడు పార్లమెంట్ కు వచ్చేటప్పటికి కాంగ్రెస్ కు క్యాండిడేట్స్ గతి లేరు. ఇప్పటికి 3 స్థానాల లోపల ఖమ్మంలోను, కరీంనగర్ లోను, హైదరాబాద్ లోను అభ్యర్థులను నియమించలేనటువంటి పరిస్థితిలో ఉంది. మేము దూకుడుగా వెళ్తున్నటువంటి మాట వాస్తవం. మీరు అన్నట్టుగా 25 రోజుల కిందనే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారంలో మీరు రావడం జరిగినటువంటిది. మా జాతీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. మోడీ యొక్క అభివృద్ధి నమూనా అనేటువంటిది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక యాక్సెప్టబిలిటీ వచ్చినటువంటి పరిస్థితి లోపల ఇవాళ కాంగ్రెస్ ఓటు ఇచ్చినటువంటి మాట వాస్తవము. అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీని గెలిపిద్దాము, కేంద్రంలో బీజేపీ తప్పకుండా వస్తుంది, కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, కాబట్టి వేసిన లాభం లేదు ఓటు. కాబట్టి ఒకవైపున కాంగ్రెస్ ఇక్కడ అభివృద్ధి చేస్తుంది అనేటువంటి భ్రమల్లో ప్రజలు ఉంటే ఉండవచ్చును. అదే కోణంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆవశ్యకత అవసరము, అభివృద్ధి నిధులు అవసరం. కాబట్టి మోదీకి మరొకసారి ఓటేసి 3వసారి గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు 14 సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ అనుకుంటే అనుకోనివ్వండి. మేము ఆల్రెడీ 10 సీట్లకు అయాజాన్ టుడే ఇవాళ 10 సీట్ల పైగా మేము గెలుస్తున్నాం అనేటువంటిది మాకు ఉండేటువంటి ఇండికేషన్స్. అట్లాగే భ్రమంలో ఉండనియండి వాళ్ళు. ముఖ్యంగా దళితులకు సంబంధించి, మాదిగలకు సంబంధించి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి, వాళ్ళు ఆక్రోషంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒకటి మాత్రం మీరు అన్నట్టుగా హైదరాబాద్ లో మజ్లిస్ గురించి మాట్లాడుతున్నారు. మజ్లిస్ కాంగ్రెస్ 2 కుమ్మక్కై మజ్లిస్ అసదుని గెలిపించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ఎక్కడ క్యాండిడేట్ పెడతారు? క్యాండిడేట్ ఎంతకాలం ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఒకటే అభివృద్ధి అనేటువంటిది మజ్లిస్ కు ఉండేటువంటిది ఒకటే. తెలుగుదేశం కాంగ్రెస్ తో ఉన్నారు, తెలుగుదేశంతో ఉన్నారు, టీఆర్ఎస్ తో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చినారు. అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ మజ్లిస్ 2 ఒక చోట చేరి ఇప్పుడు నాటకాలు అక్కడ హైదరాబాద్ లో క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ అదే అంటారు. అదే వాళ్ళు ఏంటంటే కరీంనగర్ లో వస్తే ఒకటి మేడం, ఇప్పుడు మజ్లిస్ కరీంనగర్ ఖమ్మంలో కూడా కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు కదా. అవును, ఫిరోజ్ ఖాన్ ఎందుకు అనౌన్స్ చేయడం లేదండి? ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు కదా, చాలా కాలం నుంచి కొట్లాడుతున్నాడు కదా. మా పార్టీ కాదు కానీ మేము కాంగ్రెస్ లో మజ్లిస్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక ముస్లిం నాయకుడు ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ లో, అతనికి టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు? అతనికి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు చీలిపోతాయి కాబట్టి, అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతాడు కాబట్టి ఆ ప్రయత్నం లోపల వాళ్ళు ఏ రకంగా సర్దుబాటు చేయాలనేటువంటి ఒక కరీంనగర్ ఖమ్మంలో కూడా ఎందుకు ఇది చేయట్లేదంటే, అంటే క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు కదా. ఉన్న క్యాండిడేట్స్ ఒక్కటి మేడం, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అసెంబ్లీ ఎన్నికల లోపల చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మంత్రులు అయిపోయినారు. వాళ్ళ క్యాండిడేట్సే లేరు. కాంగ్రెస్ కు క్యాండిడేట్స్ లేనటువంటి పరిస్థితుల వల్ల బీజేపీకి ఉన్నారా క్యాండిడేట్స్? ఉండబట్టే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని అనౌన్స్ చేస్తున్నారా, లేదంటే పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి వారికి టికెట్లు ఇచ్చున్నారా? మేము ఒక్కటి మేడం, కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచిన తర్వాత కూడా బీజేపీ వైపు ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ఎప్పుడు కూడా మా డోర్స్ ఓపెన్ ఉన్నటువంటిది. కానీ కాంగ్రెస్ ఏం చెప్తుంది? 120 సంవత్సరాలుగా మేము బలంగా ఉన్నాము, మాకు అభ్యర్థుల సమస్య లేదు అనుకున్నటువంటి పరిస్థితుల వల్ల ఖమ్మంలో 3 మంత్రుల మధ్య కొట్లాట నడుస్తుంది.
ముగ్గురు మంత్రులు తమ యొక్క కుటుంబ సభ్యులను కేంద్రంగా పావులు గదుపుతున్నారు. అది కాంగ్రెస్ యొక్క సంస్కృతి. అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. కరీంనగర్ లో కూడా అదే పద్ధతిలో జరుగుతున్నటువంటిది. కాబట్టి మాకు అట్లా లేదు. మేము క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము ఆదరించినము, ఆహ్వానించినము, గౌరవించినము, టికెట్లు ఇచ్చేసినాము, అనౌన్స్ చేసినాము. చాలా ముందుగా ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్టయితే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో టికెట్లు ఖరారు చేయడంలో అన్ని పార్టీల కంటే ముందున్న మాట వాస్తవం. మా క్యాండిడేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వాళ్ళు. టీఆర్ఎస్ వెతుకుతుంది క్యాండిడేట్స్, వరంగల్ చూస్తున్నారు. కానీ మీరు చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, అసెంబ్లీని పార్లమెంట్ ని పోలుస్తున్నారు, కానీ అసెంబ్లీలో తిరస్కరించారు కానీ పార్లమెంట్ లో మాత్రం స్వాగతిస్తారని. మీరైతే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తున్నారు, వాళ్ళంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల నుంచి తీర్పు మనం చూస్తున్నాం కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా మళ్ళీ పాజిటివ్ అయిపోయి వస్తారనుకోవచ్చా? అంతే వస్తుంది కదా. ఇప్పుడు గతంలో 2019లో రేవంత్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఈక్వేషన్స్ ఒకటేనా? ఏంటంటే మోదీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు